మన పురాణాల్లో చెప్పబడిన అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన అవతారం కల్కి అవతారం. అసలు ఈ కల్కి ఎవరు? ఆయన ఎప్పుడు వస్తాడు? ఏమి చేయబోతున్నాడు? అసలు కల్కి అనే పదానికి అర్థం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. కల్కి అవతారం దశావతారాలలో 10వ అవతారం. ఈ కలియుగంలో అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డ వాళ్ళని శిక్షించడానికి మరియు మంచి వాళ్ళని రక్షించడానికి ఆ మహావిష్ణువే కల్కిగా అవతరిస్తాడని చాలా పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడుస్తుందని, ద్వాపర యుగంలో 2 పాదాల మీద మరియు ఈ కలియుగంలో కేవలం 1 పాదం మీదే నడుస్తుందని చెప్పడం జరిగింది. కలియుగంలో కల్కి పాపం మితిమీరినప్పుడు వస్తాడని చెబుతారు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో, ప్రపంచానికి నష్టం జరిగే పరిస్థితుల్లో కల్కి హిమాలయాల్లోని రహస్య దేవతల నగరంలో జన్మిస్తాడని కల్కి పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ దేవతల నగరాన్ని కొందరు సొంతం చేసుకోవాలని, కొందరు దాన్ని చూడాలని అన్వేషించారు గాని అది ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఆ నగరం పేరు శంభల. శంభలలో విష్ణు మరియు సుమతి దంపతులకి కల్కి జన్మిస్తాడు. రామాయణంలో లాగానే కల్కికి 4 సోదరులుంటారు. వారందరితో కలిసి ఆయన ధర్మస్థాపన చేస్తాడు. కల్కి అవతారం కోసం లక్ష్మీదేవి కూడా జన్మించబోతోంది. కల్కి పురాణం ప్రకారం సింహళ దేశంలో అంటే నేటి శ్రీలంకలో కోముది అనే తల్లి కడుపున పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి జన్మించబోతుందని విష్ణువు బ్రహ్మంకు చెప్పారు. కల్కి జన్మించిన తర్వాత ఆయన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి ఆ ఆదిశక్తే రక్షకురాలుగా ఉంటారు. కల్కికి 4 గొప్ప భక్తులు చిరంజీవులుగా ఉంటారని విష్ణువు వరమిచ్చాడు. వారు కృపాచార్యులు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థాముడు. వీరు కల్కిని చూసేందుకు శంభలకు వస్తారని కల్కి పురాణం చెబుతుంది. ఈ 4 కల్కి ధర్మస్థాపనలో సహాయం చేస్తారు. వీరే ఆ పిల్లవాడికి కల్కి అనే పేరు కూడా పెడతారు. కల్కికి పరశురాముడు గురువుగా ఉంటారు. పరశురాముడు కల్కికి ఎందుకు అవతరించాడని కూడా చెబుతారట. ఆ తర్వాత కల్కి శక్తి కోసం పరమశివునికి తపస్సు చేస్తారట. ఎందుకంటే ఈ కలియుగంలో అధర్మాన్ని అంతరించాలంటే శివాంశ కూడా ఉండాలి. ఆ శ్రీ మహావిష్ణువు శక్తితో పాటు లయకారుడి శక్తి కలిస్తేనే కల్కి అవతారం. శంభల గ్రామాన్ని విశ్వకర్మ కల్కి కోసం నిర్మించాడని తెలుస్తోంది. జయ విజయులు కల్కికి కుమారులుగా జన్మిస్తారు. అప్పట్లో కీకటపురంలో అధర్మం ఎక్కువగా సాగుతోంది. కల్కి అక్కడి నుంచే ధర్మస్థాపన చేస్తాడని కల్కి పురాణం చెబుతోంది. అధర్మం చేసే వాళ్ళందరినీ కల్కి సంహరిస్తారు. వాయువేగంతో పరిగెత్తే తెల్లని గుర్రం కల్కి వాహనం. ఆయన ఆయుధం ఖడ్గం. అసలు కల్కి అంటేనే తెల్లని గుర్రం అని అర్థం. కల్కి అనే పదం కళంక అనే మాట నుంచి వచ్చింది. కళంక అంటే చెయ్యదగిన దానికి వ్యతిరేకంగా చేయడం, అంటే ధర్మ విరుద్ధంగా చేయడం అని అర్థం. ఈ కళంకాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థాపించేది అనేది దీని అర్థం. కీకటపురంలోని వారందరూ శరీరమే శాశ్వతం అన్న అహంకారంతో ఎన్నో అధర్మాలు చేస్తారని, ప్రపంచాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారని చెబుతారు. వారందరినీ కల్కే సంహరిస్తాడు. తన ప్రధాన అస్త్రమైన గొప్ప ఖడ్గంతో ఈ యుద్ధాన్ని చేస్తాడు కల్కి. ఇప్పటికే ఈ భూమిని రాక్షసాంశతో ఉన్న వారంతా ఆక్రమిస్తారు. వారిని సంహరించేందుకే కల్కి అవతరిస్తాడు. కల్కి సైన్యాన్ని ఎదిరించే విదేశీ సైన్యాలలో స్త్రీలు విచిత్ర రూపాలతో పోరాడతారని వర్ణించారు. ఒక రాక్షసే తనలోకి అందరినీ లాగేసుకుంటుందని చెబుతారు. అలా కల్కి సైన్యాన్నంతా ఆ రాక్షసే లాగేసుకుంటుంది. ఆ రాక్షసిని కల్కే సంహరిస్తాడు. ఆ రాక్షసి పేరు కుదోదరి. ఉదరం అంటే పొట్ట. అన్నింటినీ పొట్టలో లాగేసుకునే మెషిన్ అని అర్థం. అలా కల్కి కలి ప్రభావంతో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులన్నిటినీ వెతికి వెతికి మరీ సంహరిస్తారు. అలా కల్కి సంబళలో 1000 సంవత్సరాల పాటు ఉంటారు. సంబళలో మానస సరోవరం లాంటి సరస్సులు అనేకం ఉన్నాయంట. మోక్షానికి కలియుగంలో శంబలే కేంద్రమని అన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇలా 1000 సంవత్సరాల పాటు అధర్మాన్ని సంహరించి ధర్మ సంస్థాపన చేసి కల్కి తన అవతారాన్ని ముగిస్తాడు. ఇది కల్కి పురాణంలోని కల్కి అవతారం చరిత్ర. ఆ కాలంలో ప్రజలు ఎలా ఉంటారో ఈ పురాణం వివరించింది. సామాన్యులను, ధర్మాన్ని పాటించే వ్యక్తులను హీనంగా చూసే ఒక వర్గం తయారవుతుంది. వారు ఈ ప్రపంచాన్ని తమ రాక్షసత్వంతో ఆక్రమిస్తారు. వారంతా ప్రజలను బానిసలుగా చూస్తూ ఈ భూమిని గుప్పెట్లో పెట్టుకుంటారు. కల్కి వచ్చే నాటికి సామాన్యులంతా బానిసలుగా ఉంటారని, వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి మరియు ఆ కాలపు రాక్షసులను అంతమొందించడానికి కల్కి అవతరిస్తాడు. ఇది దశావతారాల్లోని
కల్కి అవతారం చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణ కథల కోసం నా గానమాధురి ఛానల్‌కు సబ్స్క్రైబ్ అవ్వండి.